ధనరాజ్ వరహాలు బెయిలుపై విడుదల. గోముఖం వెళ్ళి ఆ ధనరాజును కలు. ఏంట్రా నువ్వు కూసేది? నేనొచ్చి నీ అక్కకు సాయం చెయ్యాలా? అది కల్లో మాట. 10 మందిలో నన్ను చెప్పుతో కొట్టింది కాక జైలుకు పంపిన అఖిలమ్మ అంతు చూడ్డానికేరా నేను లక్షలు ఖర్చు పెట్టి జైల్లోంచి బయటకొచ్చింది. నేను దానికి సాయం చేయటం కాదు, పాడి కడతా. నేనేదో కామెడీగా అనుకుని కొట్టారనుకుంటా, అట్టనుకోకండి. నాలోనూ రాజనాలంతా భయంకరమైన ఇలనున్నారంటే మా అక్క మీద నాకు కూడా పేకల దాకా పాగుంది. కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మీరు ఎలాగోలా కళ్యాణి గారిని బయటికి పంపించేయండి. ఆ తర్వాత అఖిలమ్మ పని మనిద్దరం జాయింట్ గా పడదాం. అన్నయ్య, ఇదేదో బాగానే ఉన్నట్టుంది. బాగానే కాదు, చాలా బాగుంది. గోముఖం అక్క, అంతా చెప్పావా? నీ గురించి అంత చెప్పేశానక్క. నువ్వేం భయపడకక్క. ఆ కళ్యాణి గారి ఆట ఎట్ట కట్టించాలో నాకు బాగా తెలుసు. కళ్యాణ్ ఇంట్లో నుంచి పంపించేస్తే నీకెంత డబ్బు కావాలనే ఇస్తాను. చచ్చ, డబ్బు కోసమో నీతో బియ్యం కలుపుకోవడం కోసమో నేను ఈ పని చేయడం లేదు. నీ మీద గౌరవంతో ఈ పని చేస్తున్నా. వాడిని నీ ఇంటిలో నుంచే కాదు, ఈ ఊరు నుంచే పంపే ఏర్పాటు చేస్తా. నేను నిజంగానే తనకు సవతనైపోతానేమోనని అక్క కిలిగిల్లాడిపోతుందత్తయ్య. ఈ నాటకం ఇంకా ఇలాగే సాగదీస్తే ఏదో ఒక రోజు నా గొంతు పిసికి చంపేస్తుంది మా అక్క. సంధ్య, నువ్వు నిజంగా దేవతవే. మీ బావ కోసం నీతో జరగాల్సిన పెళ్లిని మీ అక్కతో జరిపించావు. మీ అక్క బాగు కోసం నువ్వు దానికే విరోధమయ్యావు. ఏం చేసినా మన 2 కుటుంబాలు కలవడం కోసమే కదత్తయ్య. చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. వద్దు, పొగడొద్దు. ఆఖరి బస్కి టైం అయిపోతుంది. త్వరగా అన్నం వంటి పెట్టు. పద 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 పద. ఎవరండి మీరు? మేమెవరైతే ఏంట్లే, కాకపోతే నీ కన్న కొడుకు ప్రాణాలు ప్రస్తుతం మా గుప్పెట్లో ఉన్నాయని చెప్పడానికి వచ్చాం. మా అమ్మ చేతులు చెప్పు దెబ్బతిన్నా, మా బావ చేతులు తుక్కుగా తన్నులు తిని జైలుకి వెళ్ళొచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? దండం చేయకండి, మీకు దండం పెడతాను. మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. వచ్చిన వాళ్ళని చెప్పకుండా వెళ్తానా? నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే ఈ క్షణం నుంచి మీరు మేం చెప్పినట్టుగా వినాలి. వినకపోతే ఏం చేస్తారా? అయ్యో, పడకండి, నన్ను పడకండి. మీకు దండం పెడతాను, దాన్ని చేయకండి. ఎందుకు భయపడతా? నేను ఇప్పుడే వెళ్ళి బావతో వీళ్ళ గురించి చెప్పేస్తాను. అమ్మా సంధ్య, తొందరపడకు. అనవసరమైన పట్టుదలకు పోయావంటే మీ బావ ప్రాణాన్ని నువ్వే పోగొట్టిన దాని అవుతావు. లేని భర్త ఎలాగూ లేకుండా పోయాడు. ఉన్న కొడుకును కూడా నేను పోగొట్టుకోలేను. వీళ్ళ మాట మీరి ఏ మాట మాట్లాడాలని నాకు మాట ఇవ్వు. అట్టరాదారికి దీన్ని చచ్చేదాకా కొట్టి దీన్ని నోరు ముయిద్దాం అనుకున్నాను. కానీ నువ్వే సెంటిమెంట్ తో దాన్ని కొట్టి దాన్ని నోరు ముయించావు. చాలా థ్యాంక్స్ అమ్మా సంజమా. రేపు ఉదయాన ఈ మహాతల్లిని తీసుకువెళ్ళి మా అక్క ముందు ఉంచుతున్నాను. అక్కడ నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పి ఈ తల్లి ఆ కొడుకు ఈ ఊరు దాటాలి. అతి తెలివితేటలు ప్రదర్శించామనుకో రే దావుదు రా. వీడక్కడే ఉండి ఈ తుపాకీకి పని చెబుతాడు. మీ అత్తయ్య మీ బావ టమాల్. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. అక్క ఎవరొచ్చారో చూసుకో. ఏంటి ఆడపడుచు మీ ఆయన గారి చెల్లి, అల్లుడు గారి తల్లి కారుగా వచ్చింది. ఇక్కడున్నావా? వదినా, వదినా, ఎన్నాళ్ళైంది వదినా నిన్ను చూసి. బాగున్నావా? ఏమండి, ఏమండి, ఎవరొచ్చారో చూడండి. మీ చెల్లెమ్మా. మా సుమిత్ర. బాగున్నామా? సుమంగళిగా ఇంటి నుంచి వెళ్ళావు, మళ్ళీ ఇలా. ఇదంతా నేను చేసిన. జరిగిపోయిన గొడవను ఇప్పుడు ఎందుకన్నా గుర్తు చేస్తావు. హాయ్ అత్తయ్య, ఎప్పుడు చదువుతాయా? బాగున్నావా? బాగానే ఉన్నానమ్మా. ఈ సంగతేమో గాని ఇక్కడ నీ కొడుకు కళ్యాణ్ మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు అల్లుడు హోదాలో. కళ్యాణ్ ఇక్కడున్నాడా? అదేంటి అత్తయ్య, మీ అబ్బాయి కళ్యాణ్ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని మా ఇంట్లో రాజ్యం వెళ్తున్నాడు. పెళ్ళా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు మా అబ్బాయి ఇక్కడ నుండేమిటి? అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నిన్నప్పుడే రావద్దన్నానుగా, ఎందుకు వచ్చావు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో కొత్త మనిషి నన్ను అమ్మ అని పిలుస్తుంటే కొత్తగా ఉంది. అమ్మా అంటే ఇతను నీ కన్న కొడుకు కదా? కాదు, నా కొడుకు కళ్యాణ్ పట్నంలో ఉన్నాడు. ఇతనెవరో మా పరువు తీయడానికి వచ్చిన పచ్చి మోసగాడు.
అమ్మ బాబోయ్, ఎంత ధైర్యం! ఇంత మందిని ఇన్ని రోజులుగా ఇంత మోసం చేస్తావా? అమ్మో అమ్మో, నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఈ ఇంట్లో అల్లుడిగా చలామణి అవుదాం అనుకున్నావా? నమ్మక ద్రోహి, ఒక్క అబద్ధంతో నా కూతురు జీవితాన్ని ముక్కలు ముక్కలు చేశావు. అతనితో మాట్లాడి నా గుండె మంటలు పెంచకండి. మీ అందరికీ దండం పెడతాను. దయచేసి అతని వెంటనే బయటికి పంపించండి. చెప్పమ్మా, నేను నీ కొడుకును కాదా? కాదు కాదు కాదు, నువ్వు ఆ మాట అనడానికి వీల్లేదు. నువ్వే కాదు, సృష్టిలో ఏ కన్న తల్లి కని పెంచిన బిడ్డను కాదనడానికి వీల్లేదు. లోకంలో కన్న తల్లిని కాదనే కొడుకులున్నారేమో కానీ కన్న కొడుకుని కాదనే తల్లులు ఉండరమ్మా. చెప్పు, నిజం చెప్పు. నన్ను కాదనే పరిస్థితి నీకెందుకు వచ్చింది? చెప్పమ్మా. అయ్యో భగవంతుడా, చెబితే వినిపించుకోడే. ఒక్కసారి కాదు, 1000 సార్లు చెబుతాను. నువ్వు నా కొడుకువి కాదు. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళడమ్మా. వీణ్ణి చెట్టు కట్టేసి కొట్టి శవాన్ని చేసి చెరులో బారేయటం ఒక్కటే మార్గం. అదొక్కటే వీడికి తగిన శిక్ష. వద్దు, వాడే చేయకండి బాబు. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. దొంగ దొరికాక శిక్ష వేయకుండా వదిలిపెట్టకూడదు. కొట్టాను. నా బాబుని కొట్టకండి, నా బిడ్డని కొట్టకండి. బిడ్డ ఒంటి మీద దెబ్బ పడేసరికి కడుపులో ఉన్న కన్న ప్రేమ కన్నీటి రూపంలో బయటకు వచ్చిందమ్మా. బాబు, నువ్వు మీ నాన్నగారిలా నన్ను వదిలి వెళ్ళిపోకూడదనేరా ఏ తల్లి చేయని పాపాన్ని కొడిగట్టాను. దయచేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపో బాబు. నీకు విషయం నాకు తెలుసని వీళ్ళందరికీ తెలియాలి. చెప్పు, నీతో అబద్ధం ఎవరు చెప్పమన్నారు? చెప్పకపోతే ఈ శిక్ష నాకు తప్పదు. చెప్పు. నీ ఒంటి మీద ఇంకో దెబ్బ పడ్డా దేవుడు మమ్మల్ని క్షమించడు. మీరు నిజం చెప్పకపోతే నేను మిమ్మల్ని క్షమించను. చెప్పు, ఏం జరిగిందో? చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, ప్లాన్ అంతా పాడు చేసావు కదరా ఎద్దవ. ఇక్కడ ఉండి అట్టగా కబుర్లు చెప్తావు. అక్కడ ఎంత టెన్షన్ నీకేం తెలుసు? హలో, నువ్వేం భయపడకక్క. అంతా హ్యాపీ అనుకునే వాళ్ళందరినీ ఆనందంగా ఉండని. నేను వచ్చి పెడతాగా అందరికీ కలిపి ఒకే ముసలం. నువ్వు నా కోసం ఎంత నాటుకోడవా చెల్లి? నేనైనా బావైనా మన 2 కుటుంబాలు ఒక్కటిగా కలవాలని, నీలో ఈ మార్పు తేవాలని ఇదంతా చేసావక్క. అంతేకాని సవతి పోరు కోసం మాత్రం కాదు. సంధ్య, అర్థం లేని మొండితనంతో మనసిచ్చిన వాళ్ళని అర్థం చేసుకోలేక ఇంతకాలం నేను ఇంత పొరపాటు చేశాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ.